అందరూ కూడా బైబిల్ తెరవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచన భాగం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలు. ఈ మాట నాతో కూడా కలిసి మీరు అందరూ చెప్పండి. అందరూ బైబిల్ ఓపెన్ చేశారా? అందరూ ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. 5వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా ఈ మాట చెప్పండి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈ వచ్చిన భాగంలో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడంట. ఆయనకు మొక్కి, ఆయనకు నమస్కరించి ఒక విన్నపాన్ని, ఒక మనవిని ఆయన ఎదుట ఉంచాడు. ఏంటి ఆ సమాజ మందిరపు అధికారి యొక్క మనవి, విన్నపం అంటే, తనకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె చావు బ్రతుకుల మధ్యన ఉంది. ఆ బిడ్డకు అన్ని విధాల వైద్యాన్ని అందించాడు, కానీ వైద్యం ఫలించలా. చావుకు దగ్గరైపోయింది. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విన్నాడు ఆ సమాజ మందిరపు అధికారి. ఆయన ముడితే, ఆయన చేయి ఉంచితే రోగులు స్వస్థపరచబడుతున్నారంట. ఎటువంటి రోగులంటే, కుంటివారు, పుట్టుకుంటివారు, గుడ్డివారు, ఓచ చేయగలిగేటువంటి వారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారంట. పక్షవాయువు కలిగినటువంటి వారు లేవనెత్తబడుతున్నారంట. చాంద్ర రోగులు స్వస్థపరచబడుతున్నారంట. వారు ఎటువంటి వ్యాధితో ఉన్నా ఆయన దగ్గరికి తీసుకుని వెళితే, ఆయన చేయి చాపి ముడితే వారు బాగుపడుతున్నారంటని విని విశ్వాసముతో చావు బ్రతుకుల మధ్యనున్న తన కుమార్తెను బాగు చేయించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయ్యా, మా ఇంటికి నువ్వు రావాలి. చావు బ్రతుకుల మధ్యనున్న నా కుమార్తెను నువ్వు మీ హస్తము ఆ బిడ్డ పైన ఉంచాలి, ఆ బిడ్డ బాగవుతుంది అని మ్రొక్కి నమస్కరించి బ్రతిమిలాడి వినయముతో ప్రభు దగ్గర వేడుకున్నాడు. మన ప్రభు ఎవరు చెప్పండి? ఎవరిని త్రోసివేసేవాడు, ఎవరిని నిరాకరించేవాడు, ఎవరిని కాదని పక్కకు నెట్టేవాడు, ఎవ్వరు ఆయన దగ్గరకు వచ్చిన ప్రేమతో ఆయన హక్కును చేర్చుకునేవాడు. వారి మనవిని విని, వారి మొర విని వారికి ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. వారి ఎడలైన జాలి పడేవాడు. ప్రభు మారు మాట మాట్లాడకుండా, నేను నీ వెంబడి వస్తాను, మీ ఇంటికి వస్తాను, చావు బ్రతుకుల మధ్యనున్న నీ కుమార్తెను బాగు చేస్తాను, సరే వెళదాం పద అంటే, ఆ సమాజ మందిరపు అధికారి ప్రభు ఇద్దరు కలిసి సమాజ మందిరపు అధికారి ఇంటికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మార్గంలో ఈ అధికారి హృదయంలో సంతోషం. ప్రభు నా ఇంటికి వస్తున్నాడు, నా గృహంలోనికి వస్తున్నాడు, చావు బ్రతుకుల మధ్యలో నా కుమార్తెను ప్రభు ముట్టబోతున్నాడు, నా బిడ్డ బాగవబోతూ ఉంది, తనకి స్వస్థత కలగబోతూ ఉంది, తను కోలుకుంటుంది, నా కుమార్తె బాగుపడుతుంది
అనేటువంటి ఆలోచనల మధ్యన తన హృదయం సంతోషిస్తూ ఉంది. ఆ సంతోషముతో ప్రభుతో కూడా అడుగులు వేస్తూ ప్రభువును తన ఇంటికి తీసుకుని వస్తున్నాడు. అయితే ఇంటి దాకా రాకముందే ఆ సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చారంట. కొందరు వచ్చి ఆ సమాజ మందిరపు అధికారితో చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, మరి ఇక బోధకుణ్ణి నీవు శ్రమ పెట్టద్దులే, ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది. నీ కుమార్తె చనిపోయింది. చావు బ్రతుకుల మధ్యన ఉంటే ఆయన బాగు చేయగలడు. చనిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా బోధకుడు వచ్చి ఏం చేస్తాడు? ఇక బోధకుని శ్రమ పెట్టద్దు, ఆయన్ని వదిలిపెట్టి ఆయన్ని విడిచిపెట్టు, నువ్వు రా, చనిపోయిన నీ కుమార్తెకు సంబంధించి సమాధి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు మనం చేద్దాం. బంధువులు ఉన్నారు, మరి స్నేహితులు ఉన్నారు, ఎవరెవరికి కబుర్లు పంపించాలో వారందరికీ మనం కబుర్లు పంపిద్దాం, ఇంక నువ్వు రా అని చెప్పి ఆ సమాజ మందిరపు అధికారి ఇంట నుండి వచ్చిన ఆ వ్యక్తులు తన కుమార్తె యొక్క చావు కబురు ఆ సమాజ మందిరపు అధికారికి చెప్పారు. ప్రభు ఇవన్నీ గమనిస్తూ వారు చెప్పటం ముగించిన తరువాత ప్రభు ఆ సమాజ మందిరపు అధికారి వైపు తిరిగి అతనితో చెప్పిన మాట ఏంటంటే, యేసయ్య అంటున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టవద్దు, వారి మాటలు లక్ష్య పెట్టవద్దు అంటూ ప్రభు అన్నమాట, భయపడకము. ఏమంటున్నాడు చెప్పండి? భయపడకము. యేసయ్య ఆ సమాజ మందిరపు అధికారి హృదయంలో ఉన్న భయాన్ని ఎరిగిన వాడై తనను ధైర్యపరుస్తూ తనకు చెప్తున్న మాట, భయపడకు. ఇప్పుడు ఆ సమాజ మందిరపు అధికారిని భయపెట్టిన పరిస్థితి ఏంటి చెప్పండి? అతని ఇంటి దగ్గర నుండి వచ్చిన కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు, లేదా వారు తీసుకొచ్చిన సమాచారం ఆ అధికారి హృదయాన్ని కలవరానికి గురి చేసినాయి, భయానికి గురి చేసినాయి. ఎందుకో మరి తెలియదు ఈ మాటలు ప్రభు మన ముందు ఉంచుతున్నారు. ఒకవేళ మనం కూడా మన దగ్గరకు వచ్చిన సమాచారాన్ని బట్టి, మనతో కొందరు మాట్లాడిన మాటలను బట్టి, మన పరిస్థితుల గురించి మనతో సంభాషించిన మాటలను బట్టి ఒకవేళ మనం కూడా భయపడుతున్నామేమో, భయం మన హృదయాన్ని ఆవరించిందేమో. ఎవరు ఏ మాటలు మాట్లాడారో, ఏ మాటలను బట్టి నీవు భయపడుతున్నావో దేవుని సేవకునిగా నేనైతే ఎరగను, కానీ నేను సేవిస్తూ నేను ప్రకటిస్తున్న నా ప్రభు ఎరిగినవాడై ఆయన నీతో మాట్లాడుతున్నాడు. వారి మాటలు లక్ష్య పెట్టక భయపడకు. నా ప్రభు నేను ధైర్యపరుస్తూ ఈ రోజున నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడకు. ఈ మాట చెప్తుంది సేవకుడు కాదు, ఒక అధికారి కాదు, ఒక ప్రధాని కాదు, ఒక రాజు కాదు. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. ఎవరైనా ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడింది. పరలోకములో భూమి మీద సర్వాధికారము కలిగిన యేసు నీకు వ్యక్తిగతంగా ఆయన చెప్తున్న మాట, భయపడకు. నీ చెవికి చేరిన మాటలు, నీ చెవికి చేరిన వర్తమానం, నీ చెవికి చేరిన సమాచారం ఒకవేళ నిన్ను భయపెడుతూ ఉండొచ్చు. ఆ భయం వలన నీ హృదయం కలవరంతో నిండిందేమో.
నా ప్రభువు అంటున్నాడు, వారి మాటలు లక్ష్య పెట్టమాకు, నేను చెప్తున్నాను భయపడమాకు. చప్పట్లు కొట్టేసే నామని కనపరుద్దామని కొంచెం బలమంతటితో కొడదాం. దేవునికి మహిమ కలుగునట్లుగా కొడదాం. ఈ రోజున ప్రతి విధమైన భయము నుండి యేసు మనకు విడుదల ప్రకటించబోతున్నాడు. ఒకవేళ నీ అనారోగ్య పరిస్థితులను బట్టి వచ్చిన రిపోర్ట్స్ను బట్టి డాక్టర్లు చెప్పిన మాటలు నీ హృదయంలో ఒకవేళ భయాన్ని కలగ చేస్తే, నా యేసయ్య చెప్తున్నాడు భయపడమాకు. హల్లెలూయా. నీ చేతి పని దగ్గర, వ్యాపారం దగ్గర, ఉద్యోగం దగ్గర నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల మధ్యన నీతో ఉన్నవారు నీకు చెప్పిన మాటలను బట్టి ఒకవేళ నీకు భయం కలిగితే ప్రభు చెప్తున్నాడు భయపడకు. నీ చదువులో ఎదురవుతున్న ఆ ప్రతికూల పరిస్థితుల మధ్యన ఒకవేళ భయం నిన్ను ఆవరిస్తే ప్రభు చెప్తున్నాడు భయపడకు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దగ్గరగా చెప్దామా? ఏంటండి వారు చెప్పిన మాటలు? నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె కొనూపిరితో కొట్టుకుంటుంది అంటే ఒక నిరీక్షణ ఉంటుంది. ఎక్కడో కొద్దిగా మనకి చనిపోయిందంటే నిరీక్షణ ఉంటుందా? ఇక నిరీక్షణకు ఆధారము లేదు. విశ్వసించడానికి ఇంకా మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడటానికి అక్కడ ఆధారము లేదు. కొనూపిరితో ఎక్కడో అని కొట్టుకుంటా ఉంటుంటే ఏమో దేవుడు ముడితే ఆ ఊపిరి నిలబడుద్దేమో అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు కొనూపిరితో కూడా లేదు. ఏమైపోయింది? చనిపోయింది. డిక్లేర్ చేసేసారు, నీ కుమార్తె చనిపోయింది. ఇక డిక్లేర్ చేసేసారు. అటువంటి పరిస్థితుల మధ్యన ప్రభు అంటున్నాడు భయపడకు. బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మీరు 3వ వచన భాగాన్ని మీరు గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. చాలు, మొదటి నుండి కూడా మరలా చదవండి, కొంచెం మనకు అర్థమవుతుంది. మోయాబీయులను, అమోరీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించు, ఒక సమాచారము యెహోషాపాతు దగ్గరకు వచ్చింది. ఏంటి ఆ సమాచారం? మోయాబీయులు, అమోనీయులు, మోయోనీయుల్లో కొందరు దండెత్తి నీ మీదకి వస్తున్నారు. అంత మాత్రమే కాదు, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తూ ఉంది. 3-4 రాజ్యాల సైన్యం నీ మీదకి దండెత్తి వస్తూ ఉంది. మిడతల వలె వస్తూ ఉన్నారు. యెహోషాపాతు రాజా, నీ మీదకి దండెత్తి వస్తున్నారు. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటండి? ఏమని వ్రాయబడింది? గొప్ప సైన్యము. గొప్ప సైన్యం అంట. ఎవరి మీదకి వస్తూ ఉన్నారు? యెహోషాపాతు మీదకి. యెహోషాపాతు యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు. యూదా రాజ్యం చాలా చిన్న రాజ్యం. అతని దగ్గర ఉన్నటువంటి సైన్యము కూడా కొద్దిపాటిదే. ఓ చిన్న రాజ్యం మీదకి, ఓ కొద్దిపాటి సైన్యం మీదకి, ఓ చిన్న
రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు మీదకి గొప్ప సైన్యము దండెత్తొస్తూ ఉంది. ఈ సమాచారం గూఢాచారుల ద్వారా యెహోషాపాతు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ వర్తమానం వింటే ఏమొస్తుందో చెప్పండి? హృదయంలోనికి భయమే కదా. యెహోషాపాతులోను కూడా ఏమొచ్చేసింది? భయం. భయం. ఎవరైనా మన మీదకి దండెత్తి వస్తున్నారంటే భయం రాదా? అధికారి ఇంట నుండి వచ్చిన వారు తన కుమార్తె చనిపోయిందన్న ఆ సమాచారం అధికారికి చెప్పినప్పుడు, అయ్యో నా బిడ్డ చనిపోయిందా అని గుండెలు బాదుకొని ఏడవలసిన, ఆ భీతి చెందవలసిన పరిస్థితుల మధ్యన అధికారి ఉన్నాడు. ఇక్కడేమో గొప్ప సైన్యము దండెత్తి వస్తూ ఉందంట. ఇప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా నేను హ్యాండిల్ చేయాలి, వారిని ఎలా నేను జయించాలి? నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నా సైన్యము దాని యొక్క బలము సరిపోదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయడానికి కూడా ఆలోచన పాలుపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యన యెహోషాపాతులోనికి భయం వచ్చేసింది. భయముతో యెహోషాపాతు నింపబడ్డాడు. కానీ ఏం జరిగింది అక్కడ? యెహోషాపాతులో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? భయం వచ్చింది కానీ అతడు ఏం చేశాడంట? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నీ మీదకి దండెత్తొస్తున్న సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నావో అవి నీ మీదకి ఒక్కసారిగా దండెత్తి నిన్ను ఆవరిస్తున్నప్పుడు, ఒకవేళ భయం నిన్ను ఆవరిస్తే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? భయపడకూడదు. కాస్త మనస్సు నిలుపుకొని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర నీవు విచారించటం ప్రారంభించాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గర విచారించటం నీవు ప్రారంభించాలి. ఆ అధికారితో ప్రభు చెప్పిన మాట ఏంటి? భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? మనుషుల మీద. చెప్పండి, నమ్మిక ఎవరి మీద ఉంచాలి? వారాల మీద నమ్మిక ఉంచాలా? మంచి గడియల మీద నమ్మిక ఉంచాలా? ముహూర్తాల మీద నమ్మిక ఉంచాలా? నిమ్మకాయల మీద నమ్మిక ఉంచాలా? అమ్మా ఏంది నవ్వుతున్నారు? కొత్త బండి కొంటే మొదటగా దేన్ని తొక్కించాలా? నిమ్మకాయ తొక్కితే ఇక ఆ టైర్కి వీళ్ళ నమ్మిక దేని మీదకి పోయింది? నిమ్మకాయల మీదకి పోయింది, ఎండి మిరగాయల మీదకి పోయింది వీళ్ళ నమ్మిక. ఎవరో ఎదురొస్తే కలిసి వస్తుందని ఎవరి మీదకో వెళ్ళింది వీళ్ళ నమ్మిక. ఎవరో మొదట బోని కొడితే ఆ రోజు బేరం బాగా అవుద్దని వాళ్ళ బోని మీదకి వెళ్ళింది నమ్మిక. నిన్ను దీవించి నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుని మీద కాదు మన నమ్మిక. ఎవరి మీదకి వెళ్ళింది? అమ్మా నువ్వురా, నువ్వు బోని కొడితే ఇక ఈరోజు బేరానికి తిరుగు. కొంతమంది ప్రత్యేకంగా కొంతమందిని ఎదురు రప్పించుకుంటారు పొద్దున. హల్లెలూయా. నీకు ఎవరు రావాలి ఎదురు? దేవుడు రావాలి. నీతో ఎవరు రావాలి? యేసయ్య రావాలి. నమ్మిక మాత్రం ఉంచుము. ఎవరి మీద? వీటి మీద కాదండి. మన కొరకు ప్రాణం పెట్టి తన రక్తమంతా మన కొరకు ధారపోసి సమాధి చేయబడి మన కొరకు తిరిగి లేచిన యేసయ్య మీద మనం నమ్మిక ఉంచాలి. ఆయన మన కొరకు తన ప్రాణమునే బలిగా అర్పించాడు. మన కొరకు ఆయన ఏదైనా చేయగలడు. మన పరిస్థితులను మార్చగలడు. మన కన్నీటిని తుడవగలడు. మన బాధలను బాపి మనకు నెమ్మదిని కలుగ చేయగలడని ఆయనను విశ్వసించాలి. ప్రభు అంటున్నాడు నమ్మిక మాత్రము.
నేనేమంటానంటే, నీ మీదకి దండెత్తొస్తున్న ఆ గొప్ప సైన్యం అనే ఆ శ్రమలు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి ఒకవేళ నీ హృదయాన్ని భయం ఆవరిస్తే, ఆ భయాన్ని బట్టి నువ్వు వణికిపో. మాకు కాస్తంత నీ మనస్సు నిలుపుకొని నువ్వు దేవుని దగ్గర విచారించటం ప్రారంభించు. దేవుని పాదాలను ఆశ్రయించు. దేవుని వాక్యపు వెలుగులోనికి రా. దేవుని వాక్యాన్ని కనిపెట్టు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. మనం భయపడకూడదండి. దేవుని పిల్లలంగా బిగ్గరగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మనం భయపడకూడదు. పరిస్థితులు మన ముందు మనకి మించి ఉన్నాయి, కాదనటం లేదు. వాటిని మనం మన బలముతో, మన సామర్థ్యముతో, మన శక్తితో మనం ఎదుర్కొని జయించలేం. చనిపోయిన కుమార్తెను మనం బ్రతికించగలమా? మన వల్ల అవుతుందా? ఓ చిన్న రాజ్యం మీదకి గొప్ప సైన్యం దండెత్తి వస్తే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళతో పోట్లాడి యుద్ధం చేసి గెలవగలరా? గెలవలేదు. అలాగే మన ముందున్న ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, పిల్లల విషయమై ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యాపారంలో, చేతి పనిలో, సమాజంలో మనం ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులు, వాటిని ఎదుర్కొని వాటిని జయించడం మన వల్ల కాదు. మన వల్ల కాదు. అయితే మనం ఏం చేయాలి? భయముతో మనం ఉంటే, భయం వలన మన జీవితంలో చోటు చేసుకునే కొన్ని నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. ఇవి అవసరం. భయపడటం వలన మన జీవితంలో మనం దేన్ని ఎదుర్కొంటామో వాటిని ఒక 2-3 రిఫరెన్స్ నేను మీకు జ్ఞాపకం చేసి కొంచెం ముందుకు వెళ్తాను. మీరు చూడండి, యెషయా గ్రంథము 21:4. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. భయము నన్ను కలవరపెట్టుచున్నది. చాలు. భయము హృదయంలోనికి ఏం తీసుకొస్తుందని చెప్పండి? కలవరాన్ని తీసుకొస్తుంది. మన ముందున్న పరిస్థితులను బట్టి, మనం వింటున్న మాటలను బట్టి ఒకవేళ మనం భయపడితే, ఆ భయము మనల్ని ఏం చేస్తుంది? కలవరపరుస్తుంది. ఇక నెమ్మది అనేది మనకు ఉండదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, భయపడమాకండి. 2వ మాట, కీర్తనలు 55వ అధ్యాయము 5వ వచనం. 55వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాభై 55వ అధ్యాయము 5వ వచనం. మీరు భయము అన్నమాట మనం చూస్తున్నాం కదా. ఈ భయము వలన ఏమొస్తుంది? దిగులు, వణుకు. భయము వలన మనకి ఏమొస్తుంది చెప్పండి? దిగులు, వణుకు. మొదటికి ఏమొస్తుంది? కలవరం. తర్వాత ఏమొస్తుంది? దిగులు. తర్వాత ఏమొస్తుంది? వణుకు. మనం భయపడితే కలవరపడతాం. మనం భయపడితే దిగులుతో కృంగిపోతాం. భయపడితే మనం షివరింగ్ వస్తుంది, వణికిపోతాం. అందుకనే ప్రభు అంటున్నాడు, భయపడకు. ఏమంటున్నాడు ప్రభు చెప్పండి? భయపడకు. యోబు గ్రంథం 3:25 చూడండి. 3:25 యోబు గ్రంథం. అదియే నాకు సంభవించుచున్నది. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. యోబు భక్తుడు పలికినటువంటి మాట అండి ఇది. 3:25
5వ వచనంలో ఏమంటున్నాడు? ఏది వచ్చునని రాలా, వచ్చునని ఏమయ్యాడంట? భయపడ్డాడంట. ఎప్పుడైతే భయపడ్డాడో, ఏదైతే వస్తుందని భయపడ్డాడో అది ఆయన మీదకి వచ్చేసిందంట. అంటే కొంతమందికి అసలు ముందే భయం, అక్కడ ఏమి లేకపోయినా భయం, రకరకాల భయం. రేపేం జరుగుద్దో, ఏం జరుగుద్దు, రేపు ఏమీ జరగదు. కొంతమందికి అక్కడ ఏమీ లేకపోయినా ఉత్తిగానే భయపడిపోతారండి. అది జరుగుద్దేమో, ఇది జరుగుద్దేమో, ఇది జరుగుద్దేమో, అది జరుగుద్దేమో అని. అలా ఒకవేళ నువ్వు భయపడితే, నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావు అదే నీ మీదకి వస్తుందంట. కీడు జరగదు, జరుగుద్దని నువ్వు భయపడితే ఆ భయం ఆ కీడు తీసుకొచ్చి నీ మీద వేస్తుంది. అర్థమైందా? కాబట్టి ప్రభువు ఏమంటున్నాడంటే భయపడవద్దు. ఏమంటున్నాడు చెప్పండి? భయపడవద్దు. భయానికి చోటిచ్చావా, ఆ భయం నీలో కలవరాన్ని తీసుకొస్తుంది. భయానికి చోటిచ్చావా, ఆ భయం నీలో దిగులు పుట్టిస్తుంది. భయానికి చోటిచ్చావా, ఆ భయం నిన్ను షేవరింగ్లోకి తీసుకొని వెళ్తుంది. భయానికి చోటిచ్చావా, దేని గురించి నువ్వు భయపడుతున్నావో అదే నీ మీదకి వచ్చేటట్లు చేస్తుంది. అమ్మో యాక్సిడెంట్ అయిద్దేమో, అమ్మో యాక్సిడెంట్ అయిద్దేమో, అమ్మో యాక్సిడెంట్ అయిద్దేమో అని భయపడ్డావు అనుకో, ఖచ్చితంగా యాక్సిడెంటే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి నువ్వు భయపడకూడదు. అలా నిర్లక్ష్యంగా ఉండమని కాదండి, రెక్లెస్గా ఉండమని కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ కీడు జరిగిద్దన్న భయం మాత్రం మనం మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే కీడుల నుండి తప్పించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. అపాయాల నుండి తప్పించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనల్ని సంరక్షించి మనల్ని గమ్యానికి చేర్చే దేవుడు మనతో ఉన్నాడు. ఏదో జరుగుతుందని భయపడద్దు. భయపడితే అదే నీ మీదకి వస్తుంది. అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. దేని వలన అంట? అందరూ చెప్పండి. ఎవరో వచ్చి ఊరేయటం కాదు మన మెడకి. ఎట్టొచ్చింది ఉరి? ఉరి అంటే మరణం కదా, చావు కదా. ఈ చావు ఎలా వస్తుంది? భయపడటం వలన వస్తుంది. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. భయము నిన్ను ఎక్కడి దాకా తీసుకుని వెళ్తుందంటే చివరిగా మరణం దాకా తీసుకుని వెళ్తుంది. అక్కడక్కడ మనం వింటాం, భయపడి 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 మరణించిన వారు సమాజంలో చాలామంది ఉన్నారండి. భయపడి చనిపోయిన వారు, భయపడటం వలన మరణించిన వారు. సామెత గ్రంథకర్త ఎప్పుడో వ్రాసేసాడు అన్నమాట. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. ఈ రోజున మనం వింటున్న మాటలు, మన ముందున్న పరిస్థితులు, మన మీదకి దండెత్తొస్తున్నటువంటి శ్రమలు, వీటి ఏటిని బట్టి కూడా మనము భయపడకుండా దేవుని బట్టి ధైర్యము తెచ్చుకుందాము గాక. దగ్గరగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. భయపడితే ఈ పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలి చెప్పండి? మొదటిది కలవరాన్ని ఎదుర్కోవాలి, దిగులును ఎదుర్కోవాలి, వణుకును ఎదుర్కోవాలి. ఏది మనం భయపడతాం అదే మన మీదకి వచ్చేస్తుంది. చివరికి ఆ భయమే మనకు ఉరిగా మారిపోద్ది. ఎవరో మనల్ని చంపడం కాదు, ఆ భయంతో మనమే చచ్చిపోతాం.
కాబట్టి ఆ సమాజ మందిరపు అధికారికి ప్రభు చెప్తున్న మాట, భయపడకో. ఆ అధికారితో చెప్పిన మాటే ప్రభు ఈ రోజున మనతో చెప్తున్నాడు, భయపడకో. మరి భయపడకుండా ఎట్లా ప్రభు అంటే, యెహోషాపాతును మన ముందు ఉంచుతున్నాడు. మనస్సును నిలుపుకొని ఏం చేస్తున్నాడు? యెహోవా యొద్ద విచారణ చేస్తున్నాడు. నేనంట, నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమో నాకు తెలియదు, వాటి వల్ల నువ్వు ఏ భయముతో ఉన్నావో నాకు తెలియదు. అయితే నీ పరిస్థితులను బట్టి ఈ రోజున ప్రభు నిన్ను ధైర్యపరుస్తూ అంటున్నాడు, నువ్వు భయపడక మనస్సును నిలుపుకొని దేవుని దగ్గర విచారించటం నీవు ప్రారంభించు. దేవుని దగ్గర మనవి చేయటం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఇప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి భయపడ్డా? ధైర్యంగా ప్రభు మాట విన్నాడా? అందరూ గొంతులు వినబడేటట్టు చెప్పండి, నిజంగా చెప్పండి, విన్నాడా? విన్నాడా? ప్రభు ఏమన్నాడు? వారి మాటలు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి మాటలను మనం వినాలా, దేవుని మాట వినాలా? సమాజంలో వారు చెప్తున్న మాటలను మనం లక్ష్య పెట్టాలా, యేసయ్య మాట లక్ష్య పెట్టాలా? మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇక్కడ కొంచెం నేను మీకు కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్తానండి. ప్రభు అన్నాడు కదా, వారి మాటలు. మరి విడ్డూరం కాకపోతే ఎంత మాత్రం ప్రార్థనకి వెళ్తే కాస్త మనకి ఎప్పటి నుండో వస్తున్నాయి మన పద్ధతులు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు అన్నీ తీసేయాలా అని ఎవరో అంటారు. ఇప్పుడు ఎవరి మాట తీసుకుంటా నువ్వు? యేసయ్య అంటాడు, వారి మాటలు లక్ష్య పెట్టద్దు అంటున్నాడు యేసయ్య. లక్ష్య పెట్టకుండా ధైర్యం చేసి అడుగు వేయగలవా? దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఆ క్రమములో అడుగులు వేయగలవా? అందరూ అని చెప్పలేను, కొందరు వేస్తున్నారు, ఇంకా కొందరు ఇంకా సాహసం చేయలేకపోతున్నారు. సమాజంలో వారి మాటలను మీరు తీసుకోవద్దు, యేసయ్య మాటను మీరు తీసుకోండి. యేసయ్య మాటలో జీవం ఉంది, యేసయ్య మాటలో ప్రభావం ఉంది, యేసయ్య మాటలో శక్తి ఉంది. నీ పరిస్థితులను మార్చి నీకు జీవాన్ని ఇచ్చి నిన్ను బ్రతికించగలిగింది యేసయ్య మాట. మనుషుల మాటలు నీ హృదయాన్ని గాయపరచవచ్చు. గాయమైన నీ హృదయాన్ని ఆ గాయం నుండి మానపగలిగిన మాట యేసయ్య మాట. మనుషుల మాటలు గాయాన్ని కట్టలేవండి. బాగుంటేనేమో బాగున్నారంటారు, బాగోపోతేనేమో బాగోలేదని బాధపడతారు. ఇటీవల కాలంలో నేను ఒక చిన్న ఇది చదివానండి. ఓ భార్య భర్త చాలా పురాతన కాలం అంటది. అప్పట్లో ఈ వెహికల్స్ ఏమి లేవు. వారికి ప్రయాణ సాధనం ఒక గాడిద ఉందంట. ఏముంది? భార్య భర్త ఇద్దరు కూడా గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ఇంకా అనేకులు వెళ్తూ వస్తూ ఉంటారు కదా. ఆ ఎదురొస్తున్న ఒకరు గమనించి, ఆ గాడిద ఎంత ఉంది, వీళ్ళిద్దరూ దాని మీద కూర్చొని వెళ్తున్నారు, దాని ప్రాణం తీస్తున్నారుగా వీళ్ళు అని మాట్లాడారంట. ఆ మాటలు చెవిన పడ్డాయి ఆ భార్య భర్తలకి. ఆ భర్త అనుకున్నాడు, అయ్యో మమ్మల్ని గురించి ఇట్లా అనుకుంటున్నారు, సర్లే అని చెప్పి ఆయన గాడి నుంచి దిగి ఆమెను కూర్చోబెట్టాడంట. ఆమెను గాడి మీద కూర్చోబెట్టి ఆ గాడిద నడుస్తూ ఉంటుంటే ఆ గాడితో పాటు ఈయన కూడా నడుస్తున్నాడంట. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇంకొకళ్ళు ఎదురయ్యారంట. ఆహా, ఇంట్లో పెత్తనం అంతా ఆమెదే కాబోలు, ఈయనదేవి కాబట్టి ఆమెను గాడిద మీద కూర్చోబెట్టి ఈయనేం చేస్తున్నాడు, నడుస్తున్నాడు ఆహా అని మాట్లాడుకున్నారంట. ఈ మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఒరే అని, సరే ఇట్ట కాదు అని చెప్పి ఆమెను దించి ఈయన ఎక్కాడంట. ఆమెను దించి ఈయన ఎక్కాడంట. ఈయనెక్కి సాగి వెళతా ఉంటుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకొకడు ఎదురయ్యి వాడు అన్నాడంట,
అసలు ఈడేం మనిషి, ఆడ మనిషిని నడిపిస్తా ఈడు గాడి మీద కూర్చొని పోతున్నాడు అన్నాడంట. ఆ మాట చెవిని పడితే ఓరి నాయన ఇది నిజమే కదా అనుకుని మనోడు గాడిద దిగాడంట. దిగి భార్యాభర్తలు ఇద్దరు కలిసి నడుస్తున్నారు, గాడిదను కూడా నడిపిస్తున్నారు. ఇంకొంచెం ముందుకు పోగానే ఇంకొకళ్ళు ఎదురు అన్నారంట, వీళ్ళేం మనుషులరా, చక్కగా గాడిద ఉంటే ఎక్కి దాని మీద వెళ్ళిపోకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళేం మనుషులరా అన్నారంట. ఇప్పుడు ఎదురవుతున్న వీళ్ళ మాటలు తీసుకుంటే వీళ్ళు గమ్యాన్ని చేరగలరా? ఎక్కితే ఎక్కారంటారు, దిగితే. సమాజంలో మనుషుల మాటలు ఇలా ఉంటాయి, కానీ యేసయ్య మాట అలా ఉండవు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మనుషుల మాటలను నువ్వు ఒకవేళ లక్ష్య పెడితే నువ్వు గమ్యాన్ని చేరలేవు, నీ అడుగులు ముందుకు వేయలేవు. కానీ యేసయ్య మాటను నువ్వు లక్ష్య పెడితే నువ్వు గమ్యాన్ని చేరతావు, ఆయన నిన్ను గమ్యానికి చేరుస్తాడు. ఎస్, మనుషుల మాటలు కాదు మనం లక్ష్య పెట్టవలసింది, యేసయ్య మాటలు మనం లక్ష్య పెట్టాలి. ప్రభు అంటాడు, వారి మాటలు నీవు లక్ష్య పెట్ట మాకు. వారి మాటలు లక్ష్య పెట్టు, మనుషుల మాటలు లక్ష్య పెట్టామనుకోండి అసలు మనం ప్రార్థన కూడా చేసుకోలేము, మందిరానికి కూడా వెళ్ళలేమండి. నేను చెప్తున్నాను, నా చెవిన కొన్ని వందల వేల మాటలు పడ్డాయి. అవన్నీ ఒకవేళ నేను హృదయంలోకి తీసుకుంటే ఈరోజు సేవలో ఉండేవాడిని కాదు. సేవను విడిచిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడో లోకంలో కలిసిపోవలసిన వాడిని. లోకంలో కలిస్తే ఏముంది చెప్పండి? లోకము దాని ఆశలు గతిస్తూ ఉన్నాయి. నా జీవితం కూడా గతించిపోయేది. కానీ వారి మాటలు నేను లక్ష్య పెట్టలా, వాటిని లైట్గా తీసుకొని ఈ చెవులో నుండి ఈ చెవులో ఇలా బయటికి పంపించేసాను. యేసయ్య మాటలు రెండు చెవులతో విని హృదయంలోనికి చేర్చుకున్నాను. అందుకనే ఈరోజు ఇంత గొప్ప దీవెనగా ఉన్నాను. నా దేవుడు నా జీవితాన్ని దీవెనగా మార్చేశాడు. కాబట్టి మనుషుల మాటలు కాదు మనం లక్ష్య పెట్టవలసింది. వారు ఏదో చెప్తుంటారు, వాళ్ళ మాటలొద్దు. యేసయ్య ఏం చెప్తున్నాడు దాన్ని విందాం. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? భయపడకము, నమ్మిక మాత్రము ఉంచు. ఇప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి మనుషుల మాటలు లక్ష్య పెట్టలా, యేసయ్య మాటనే లక్ష్య పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు అన్నాడు, మీరు కొంచెం పక్కకి వెళ్ళండిలే, నేను యేసు ప్రభు నా ఇంటికి తీసుకుని వెళ్తాను. చచ్చిపోయింది కుమార్తె అంటే ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు? ఈయన ఏదో చేసుకుంటాడు. ఆయన యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆడకి వెళ్ళేటప్పటికి ఇంట్లో అందరూ గొల్లు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభు అన్నాడు, వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేయన్నాడు. యేసు ప్రభు మాట ప్రకారం వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మన్నాడు. తర్వాత యేసు ప్రభుని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాడు. వెళితే ఏం జరిగింది చెప్పండి? ప్రభు ఆ చిన్నదాని దగ్గర నిలబడి ఆ చిన్నదాన్ని చేపట్టుకొని ఏమన్నాడు? చిన్నదానా లెమ్ము అనగానే చనిపోయిన ఆ బిడ్డ లేచి కూర్చుంది. చనిపోయిన తన కుమార్తె లేచి కూర్చుంది. ఆ సమాజ మందిరపు అధికారిని ఎదుర్కొన్న ఆ మనుషుల మాటలు ఒకవేళ అతను లక్ష్య పెట్టి అక్కడే యేసు ప్రభుని వదిలిపెట్టుంటే ఈ కుమార్తె బ్రతికేదా? తన కన్నీరు తడవబడేదా? తన కుటుంబంలో మళ్ళా సంతోషాన్ని చూడగలిగేవాడా? నేనంటాను, మృతమైన నీ పరిస్థితులు తిరిగి మరలా జీవంతో నింపబడాలంటే, మోడు బారిన పరిస్థితులు మరలా తిరిగి చిగురించాలంటే, నెర విడిచిన భూమి వంటి నీ సమస్యలు మధ్యన దేవుడు నీరు కట్టిన తోట వల్ల నీ బ్రతుకును మార్చాలి అంటే నువ్వు లక్ష్య పెట్టవలసింది మనుషుల మాటలు కాదు, యేసయ్య మాటలను. నీ ఇంట ఉండవలసింది గొల్లు చేసేవారు కాదు. ఎవరు ఉండాలి చెప్పండి? యేసయ్య ఉండాలి.
నీ ఇంటిలో ప్రార్థన ధూపం ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, దేవుని వాక్యము ప్రకటనలో ఉండాలి. అప్పుడు మరణము నిరర్ధకమవుతుంది, జీవము నీ కుటుంబంలో ఉంటుంది, శాపము కొట్టివేయబడుతుంది, ఆశీర్వాదానికి సూచనగా నీ ఇంటిని యేసయ్య మార్చేస్తాడు. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ దుఃఖం తొలగిపోతుంది, నీ పరిస్థితులను యేసయ్య మార్చేస్తాడు. రెండు చేతులు ఎత్తేసేకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు అంటున్నాడు, భయపడకు, వారి మాటలను నీవు లక్ష్య పెట్టద్దు. మనస్సు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. ఎవరు చెప్పండి? యెహోషాపాతు. భయపడి ఏం చేద్దామని వాళ్ళని పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని, చేతులు కాదు కాళ్ళు అనుకోండి, అదండి ఇదండి అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తల. మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని విచారించడానికి ప్రార్థన చేసుకున్నాడు. పాస్టర్ గారిని పిలిపించాడు, దేశంలో ఉన్న ప్రజలకు పిలుపునిచ్చాడు. అందరూ కలిసి ఉపవాస ప్రార్థనలో దేవుని పాదాల దగ్గర కూర్చున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీ పక్షాన నేను యుద్ధం చేయబోతున్నాను, మీ పక్షాన్ని నేను యుద్ధం చేయబోతున్నాను. యెహోషాపాతు రాజా, నీ మీదకి లేచి వచ్చిన వాళ్ళని బట్టి నువ్వేమీ భయపడమాకు. యెహోషాపాతు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడండి. దేవుడు మాటుగాండ్రను పెట్టాడంట. ఎవరిని పెట్టాడు? మన చేతికి మట్టి అవ్వదు. మన పక్షంగా యుద్ధం చేసేవాళ్ళని, మన పక్షంగా మాట్లాడేవాళ్ళని, మన పక్షంగా పోట్లాడే వాళ్ళని దేవుడు ఆల్రెడీ ముందుగానే పెట్టేశాడు. వాళ్ళు కాస్త ముందుకు రావాలంటే మనం ఏమవ్వాలి చెప్పండి? భయపడి పారిపోవటం, భయపడి అది ఇది చేయటం కాదు. మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర మనం విచారించాలి, దేవుని పాదాలు మనం ఆశ్రయించాలి, దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అలా యెహోషాపాతు దేవుని పాదాలు పట్టుకుంటే యెహోషాపాతు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందంటే, యుద్ధ భూమిలో యెహోషాపాతు సైన్యము, అతని మీదకి దండెత్తొచ్చిన గొప్ప మహాసైన్యము ఎదురు పడకముందే వీరి మీదకి దండెత్తొచ్చిన వారు ఒకరిలో ఒకరు పొడుచుకొని వారికి వారే హతులైపోయారంట. వీరు యుద్ధ భూమిలోనికి వెళ్ళేటప్పటికి అక్కడ మృత కళేబారాలు కనబడతా ఉన్నాయి. బ్రతికిన వాడు ఎవడు అంటే వీరు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండా దేవుడే యుద్ధం చేశాడు. నువ్వు పోట్లాడవలసిన అవసరం లేదు, నువ్వు ఈటెను కత్తిను ప్రయోగించవలసిన అవసరం లేదు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, విజయం నీ అకౌంట్లోకి వస్తుంది. కొల్ల సొమ్ము కూర్చుకోవడానికి, చచ్చిన వాళ్ళ మీద ఉన్నటువంటి ఆభరణాలు ఒలుచుకొని కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట యెహోషాపాతుతో కూడా ఉన్న సైన్యానికి. ఎన్ని రోజులు? 3 దినాలు పట్టిందంట. కొల్ల సొమ్ము, దోపుడు సొమ్ము 3 దినాలు సంపద దేవుడిచ్చాడండి వాళ్ళకి. మామూలు సంపద కాదు. దేవుడు యుద్ధం చేస్తే విజయమే కాదు, దాని వెనకమాల ఉన్న ఐశ్వర్యం కూడా దేవుడిని చేతిలో పెడతాడు. చప్పట్లు కొట్టండి, ఎంత కావాలంటే అంత గట్టి కొట్టండి, గట్టి కొట్టండి. అంత ఐశ్వర్యాన్ని దేవుడు మనకిచ్చునుగాక. గొప్ప సైన్యం వచ్చి గొప్ప ఐశ్వర్యంగా మారిపోయింది యెహోషాపాతుకి. అప్పుడు యెహోషాపాతు ఇంకొక అద్భుతంగా ఇంకో మంచి పని చేశాడండి. అది మనం కూడా చేయాలి. మనం ఏంటంటే ఇక అద్భుతం జరగగానే ఇక ఆ సంతోషంలో మనం పార్టీల వైపు పరిగెడతాం. ఎక్కడికి పరిగెడతాం? ఎక్కడికి? ఇప్పుడు అదే కదా ట్రెండు. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, పార్టీలు, సెలబ్రేషన్లు. యెహోషాపాతు ఏం చేశాడు? వెంటనే 4వ దినమున బెరాకా లోయలోనికి వెళ్ళిపోయి అక్కడ కూడుకొని యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. పార్టీలు కాదు మనం చేయాల్సింది. చాలామంది అండి
ఇది కొద్దిగా మన మనసును పెట్టాలి. మన స్నేహితులు, బంధువులు, అయినవారు, ఆత్మీయులు అందరూ మనకు ముఖ్యమే. ఎవరిని మనం కాదంటానికి లేదు. సో వారితో మీరు కలిసి సంతోషించే దానికంటే కూడా ముందుగా మీరు దేవునితో కలిసి సంతోషించాలి. దేవుని సన్నిధిలో సంతోషించాలి. దేవునికి కృతజ్ఞత చెప్తూ సంతోషించాలి. మీ సంతోషం దేవునిలో కనపడాలి. ఆ తర్వాత మీరు ఎవరికైనా మీ సంతోషాన్ని మీరు పంచండి. మీ కుటుంబాల్లో దేవుడు చేసిన చిన్న అద్భుతమైన, పెద్ద అద్భుతమైన, అది మేలు ఏదైనా జరగగానే వెంటనే మన గృహాల్లో స్తుతికూటం కనబడాలి. హల్లెలూయా. దేవునితో కలవాలి, మనం దేవుని సేవకులతో కలవాలి, దేవుని ప్రజలతో కలవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నీ బయట ప్రపంచం ఎవరైనా ఉంటే వారు. ఎందుకంటే అంత అద్భుతం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు కదా. కాబట్టి దేవుడితో సంతోషించాలి. హల్లెలూయా. మన కుటుంబాల్లో జరిగే మేలు ఏదైనా కానివ్వండి, వెంటనే మనం కృతజ్ఞత దేవునికి చెప్పాలి. యెహోషాపాతు అలా చేశాడండి. యెహోషాపాతు అలా చేశాడు. చనిపోయిన కుమార్తెను దేవుడు అక్కడ బ్రతికించాడు. గొప్ప సైన్యముతో యెహోషాపాతు యుద్ధం చేయకుండానే దేవుడు వారి పక్షమై యుద్ధము చేసి వారికి గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరు భయంతో ఉన్నారు? భయంతో మీరు ఒకవేళ ఈరోజు మందిరానికి వచ్చారో, మీరు ఈ వర్తమానాన్ని విశ్వసించండి. భయపడమాకండి, నమ్మిక ఉంచండి. మీ మనస్సు నిలిపి దేవుని దగ్గర విచారించండి. మృతమైన పరిస్థితులను దేవుడు మరలా జీవంతో నింపబోతున్నాడు. మీ పక్షంగా దేవుడు యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విజయంతో పాటు గొప్ప సంపద, ఐశ్వర్యాన్ని దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. కృతజ్ఞత హృదయాన్ని, కృతజ్ఞత బుద్ధిని, కృతజ్ఞత కలిగిన మనస్సును దేవుడు మీ అంతరంగంలో పెట్టబోతున్నాడు. మీరు విశ్వసించండి, విశ్వసించండి. భయపడకు అని చెప్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడు చెప్పండి? భయపడ మాకు. చక్కచక్క 4 రిఫరెన్స్ ఇచ్చేసి నేను మెసేజ్ ఎండింగ్లోకి వచ్చేస్తాను. ఇందాక భయాన్ని గుచ్చుకుని మాటలు చెప్పాను కదా. ఇప్పుడు భయపడకుండా ఉండడానికి మన ధైర్యం ఏంటో దాని గురించి మనకు తెలిసిన మాటలే నేను వరుసగా మీకు ఒక 4-5 జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియచేస్తున్నాం. భయపడమాకండి. ఎందుకు? దేవుని దగ్గర నుండి మనకు తెలియచేయబడుతున్న వర్తమానం ఏంటది? సంతోషకరమైన సువర్తమానం. ఆదివారం ఈ వర్తమానాన్ని విశ్వసిస్తున్నటువంటి వారి జీవితంలోనికి దేవుడు సంతోషకరమైన సువర్తమానాన్ని పంపించబోతున్నాడు. భయపడమాకండి. సంతోషకరమైన ఒక సువర్తమానం మీరు వినబోతున్నారు. నమ్మితే చప్పట్లు కొట్టండి. గుడ్ న్యూస్, శుభవార్త మీరు వినబోతున్నారు. అందుకనే ప్రభు అన్నాడు భయపడమాకండి. లూకా సువార్త 1:30 చదవండి. భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. ఏం పొందిందంట? కృప. ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భయపడమాకండి, మీరు కృప పొందారు. కృపతో మీరు నింపబడుతున్నారు. ఏం పొందుతున్నాం మనం చెప్పండి? కృప పొందుతున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అక్కడక్కడ మాట్లాడి త్వరగా చదవాలా.
అప్పుడు ఆ దూత అతనితో, జకరయ్యా భయపడమాకు, నీ ప్రార్థన వినబడినది. చప్పట్లు కొట్టేసైనా మనకి కనపడుతాం. భయపడమాకండి, మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. మీ ప్రార్థనలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థంగా చేర్చబడుతూ ఉన్నాయి. నీ కన్నీరు ఆయన చూశాడు, నీ మొర ఆయన విన్నాడు, నీ ప్రార్థన వినబడింది. భయపడమాకు. ఒకటేంటి చెప్పండి? సంతోషకరమైన సువర్తమానం. రెండవది ఏంటి చెప్పండి? మన కృప పొందిన వారం. మూడవది ఏంటి చెప్పండి? మన ప్రార్థన వినబడింది దేవుని దగ్గర. ఇంకో 2 మాటలు చదివిస్తాను, చదువుతారా? లూకా సువార్తలోనే మీరు చూడండి, 7వ అధ్యాయం 32వ వచనం. మొదట 12వ అధ్యాయం 32వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం చదవండి ముందు. ఏమంటున్నాడు? అందరూ చెప్పండి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే, వేటికంటే శ్రేష్ఠులు మనం చెప్పండి. ఏమన్నాడు అక్కడ ప్రభు? భయపడమాకండి, మన తల వెంట్రుకలన్నీ కూడా. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తారా? చదువుతారమ్మా? చెప్తారా? మీ తల వెంట్రుకలు మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? లెక్క పెట్టుకున్న వాళ్ళు ఉంటే చేయొద్దండి. మన ఇంటికిలే కదా, మన జేబులో డబ్బులు లెక్క పెట్టుకోలే, చెప్పాలా? వారం వారం కూలి, నెల నెల జీతం లెక్క పెట్టుకుంటామా లేదా? ఎవరైనా మనకు డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకుంటామా లేదా? మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు లెక్క పెట్టిస్తామా, అట్లాగే ఇచ్చేస్తామా? లెక్కలు ఉన్నాయి మన జీవితంలో. మన ఇంట్లో మనం వేసుకునే బట్టలు ఎన్ని జతలు ఉన్నాయో మనకి లెక్క ఉంది లేదా? ఎన్ని శారీస్ ఉన్నాయో లెక్క ఉంది. గోల్డ్ ఎంత ఉందో లెక్క ఉంది. స్థలం ఎంత ఉందో, పొలం ఎంత ఉందో, బంగారం ఎంత ఉందో, ప్లాట్లు ఎంత ఉన్నాయో, వాహనాలు ఎన్నో, అన్ని లెక్కలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల్లో లెక్కలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? పుట్టినరోజులు చేసుకుంటామా లేదా? ఇన్ని సంవత్సరాలు లెక్కలు ఉన్నాయి. మరి మన తల వెంట్రుకలు ఎప్పుడైనా లెక్క పెట్టామా? ఈ మనయేగా, ఎవరి నెత్తి మీద వాళ్ళయ్యే. ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా? లెక్క పెట్టుకోలేదు. పోనీ మన తల్లిదండ్రులు లెక్క పెట్టారా? ఆయన లెక్క పెట్టాడా? ఎంత ప్రేమ ఉన్నా ఇంటికి లెక్క పెట్టబట్టి నీకు దండమమ్మ అంటారు. ఆమె లెక్క పెట్టింది ఎప్పుడైనా? మన తల వెంట్రుకలు మనం లెక్క పెట్టలేదు, కానీ యేసయ్య అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా దేవుని సెలవు లేకుండా వాటిలో ఒక్కటి కూడా రాలదంట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా అది వ్రాలి నేలను పడదు. దేవుడు నీ తల వెంట్రుకల విషయంలో కూడా ఆయన అంత శ్రద్ధ తీసుకున్నాడు, లక్ష్య పెడుతున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రభు అంటున్నాడు, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. 2 కాసులకి, 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడతాయని రాశాడు అక్కడ. వాటి విషయంలోనే అవి కూడా దేవుని సెలవు లేకుండా ఒకటి కూడా రాలదంట. వాటికంటే మీరు శ్రేష్ఠులని ప్రభు అంటున్నాడు. మనం ఎవరని చెప్పండి? శ్రేష్ఠులం. హల్లెలూయా. నేను శ్రేష్ఠుడను అని ఒకసారి పలకండి, ఇంకొకసారి పలకండి,
ఇంకోసారి పలకండి. ఎప్పుడు అలాగే పలకండి. నేను పనికి మాలినోడిని, నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే, నా కర్మ కాలింది. మనకేం కాల, మన పక్షాన మన పరమ తండ్రి ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి ఉన్నాడు. రక్తమంతా మన కొరకు వెలగా చెల్లించిన తండ్రి ఉన్నాడు. మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తండ్రి మనకున్నాడు. మనం శ్రేష్ఠులము, మనం శ్రేష్ఠులం. అందుకని మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందాక చదివిన వచనం చూడండి, 32వ వచనంలో, చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించబడుతుంది. అబ్బా, ఎవరికి ఇష్టం చెప్పండి? ఏంటి ఇష్టం? ఆయన ఇష్టం మనకంట ఆయన రాజ్యం. ఎవరి రాజ్యం చెప్పాలి? ఎవరి రాజ్యం? దేవుని రాజ్యంలో ఆకలి దప్పులు ఉన్నాయా? ఆకలి దప్పులు లేని రాజ్యము మీకు ఇవ్వాలని ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. అక్కడ రోగాలు ఉన్నాయా? బీపీ, షుగర్, అల్సరు, గుండెపోటు, కిడ్నీలో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో రాళ్ళు, క్యాన్సరు మొదలగు జబ్బులు ఏమైనా అక్కడ ఉన్నాయా ఆయన రాజ్యంలో? రోగాలు లేని రాజ్యం నీకు ఇవ్వాలని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆకలి తప్పులు లేని రాజ్యం, రోగాలు లేని రాజ్యం, శాపము లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు అక్కర లేని రాజ్యం, గొర్రెపిల్లే నిత్యము ప్రకాశిస్తున్న రాజ్యం అది. అక్కడ మరణము లేదంట. ఇక్కడ చావు ఉంది, అక్కడ చావు లేదు. చావు లేని శాశ్వత రాజ్యాన్ని నీకు నాకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భయపడమాకు. హల్లెలూయా. ఇంకా భయపడదామా? చెప్పాలి, ఇంకా భయపడదామా? ఆకలి దప్పులు లేని రాజ్యం, రోగాలు శాపము లేని, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, మరణమే లేని రాజ్యం. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం, యేసయ్య రాజ్యం. ఆ రాజ్యాన్ని ఆయన మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంక మనం భయపడాల్సిన అవసరం. భయపడితే కలవరం వస్తుంది, భయపడితే దిగులు వస్తుంది, భయపడితే వణుకు వస్తుంది. అవునా కాదా? మనం దేని గురించి భయపడతాం అదే మన మీదకి వస్తుంది. భయపడితే అది మనకు ఉరిగా మారుతుంది. ప్రభు మాట విని భయపడకుండా మనస్సు నిలుపుకొని దేవుని దగ్గర విచారిస్తే ఏమొస్తుంది చెప్పండి? సంతోషకరమైన సువర్తమానం వస్తుంది, కృప వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? కృప వస్తుంది. మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మనం శ్రేష్ఠులుగా మార్చబడతాం. ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తాడు. అటు కృప ఇది ఆరాధనలో చేరిన ప్రతి ఒక్కరూ పొందుదురుగాక. మొదటి వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య అంటున్నాడు, వారి మాటలను లక్ష్య పెట్టక భయపడకము. ఏమంటున్నాడు చెప్పండి? భయపడమాకు. నేనంటాను ఒకే ఒక మాటలో, ఒకవేళ ఎవరి మాటలైనా నిన్ను భయపెడుతున్నాయా, ఒకవేళ శ్రమలు దండెత్తి వస్తూ నీ మీదకి నిన్ను అవి భయపెడుతున్నాయా, ప్రతికూల పరిస్థితులు నిన్ను భయపెడుతున్నాయా, నిన్ను భయపెడుతుంది ఏదైనా దాని విషయంలో ఈరోజు ప్రభు నీకు చెప్పిన మాట భయపడకు. ఏం చెప్పాడు? భయపడకు, భయపడకు. మరి ఏం చేయమంటావంటే ప్రభు చెప్తున్నాడు, మనస్సు నిలుపుకొని విచారణ చెయ్యి, ప్రార్థన చెయ్యి. మరణం ఉన్న చోట నేను జీవాన్ని తీసుకొస్తాను, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, నీకు విజయాన్ని ఇచ్చి విజయంతో కూడా ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను. ఇవే కాదు, సంతోషకరమైన సువర్తమానం, కృపనిస్తాను, నీ ప్రార్థన ఆలకిస్తాను, శ్రేష్ఠునిగా నిన్ను చేస్తాను, నా రాజ్యానికి నేను వారసునిగా చేస్తాను. అటు కృప ఇక్కడ చేరిన మనమందరం పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందా? కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందా? కళ్ళు మూయండి.
ప్రార్థన చేసుకుందా. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగిన వారు ఎత్తండి. కొద్ది సమయం జకరయ్య ప్రార్థన వినబడింది. దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు చేసుకుంటున్న ప్రార్థన ఏదైతే ఉందో అది ప్రభు వింటున్నాడు. నీ ప్రార్థనల వైపు ఆయన చెవి యొగ్గి ఉన్నాడు. నీ ప్రార్థనల మీద ఆయన మనస్సు నిలపాలని నీ వైపు చూస్తున్నాడు ఆయన. నువ్వు నోరు తెరువు. నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీ సమస్య ఏదో, నీ బలహీనత ఏదో, నీ అనారోగ్యం ఏదో, నీ అప్పుల సమస్య ఏదో నోరు తెరిచేసేకి చెప్పు. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ ప్రార్థన వింటున్నాడు ఆయన, మనసులో కాదు. యేసయ్య నీ ప్రార్థన వింటున్నాడు. యేసు నీ ప్రార్థన వింటున్నాడు. నీ కష్టం ఆయనకు చెప్పు. నీ బాధ ఆయనకు చెప్పు. అయ్యో నా కుటుంబంలో ఈ వేదన ప్రభువా, అయ్యో నా దేహంలో ఈ బలహీనత అయ్యా, అయ్యా నా కుటుంబంలో ఈ సమస్య ప్రభువా. నిశ్చయముగా ఆయన కన్నీరు తుడవబోతున్నాడు. నిశ్చయముగా కన్నీరు తుడవబడబోతా ఉంది. ఈ రోజున నీ దుఃఖ దినాలకు ఒక ముగింపు దేవుడు పలకబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆవరించిన శాపము ఆయన కొట్టివేయబోతా ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. కళ్ళు మూయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు ఒక అద్భుతం చేసే ఆదివారం ఈ ఆదివారం. నిశ్చయముగా ఆయన మన మధ్యన సంచరిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఆయన దృష్టించి చూస్తున్నాడు. మన కన్నిటిని ఆయన చూస్తున్నాడు. మన మొర ఆయన వింటున్నాడు. మన ప్రార్థన ఆయనకి వినబడుతూ ఉంది. రాబా షబాలా రాబా రీమందా రాబా షబాలా రాబా తురాబా రాబాలా రాబా షబాలా రాబా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని మహిమ మనల్ని కమ్ముతూ ఉంది. ఒక బలమైనటువంటి ఆత్మాభిషేకము మేఘము వలె మనల్ని కమ్ముతూ ఉంది. రాబా షబాలా రాబా రీబా రాబాలా రాబా షబాలా రాబా తురాబా రీబాలా రాబా రీమందా రాబా షబాలా రాబా తురాబా రాబాలా రాబా రీబాలా రాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని, అగ్ని, అగ్ని. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ఒక్కొక్కరిని తాకుతా ఉంది. నోరు తెరుద్దాం, నోరు తెరుద్దాం, మొరపెడదాం, మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి నాయనా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఆదివారము పునరుద్ధానపు ఆరాధనలో నాయనా మీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే స్తోత్రం చెల్లిస్తున్నా. మా జీవితాలను మమ్మలను నాయనా భయపెడుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నవో వాటిని ఎరిగిన దేవుడుగా మమ్మలను ధైర్యపరుస్తూ మాతో నాయనా మీరు మాట్లాడిన మాట కొరకే స్తోత్రం చెల్లిస్తున్నా. భయపడకుమో అయ్యా, మనస్సు నిలుపుకున్న వారమై మీ సన్నిధిలో నాయన మీ పాదాల యొద్ద విచారించే వారముగా అయ్యా మీ వైపు మేము చూసినప్పుడు మా జీవితాల్లో మీరు జరిగించే ఉన్నతమైన మీ గొప్ప కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఆదివారం మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మృతమైన పరిస్థితులు మరలా తిరిగి
నీ ప్రజల జీవితంలో జీవముగా మారునుగాక. మోడు బారిన అనుభవాలు ఏవైతే ఉన్నవో అవన్నీ మరలా చిగురించునుగాక. నెర విడిచిన అనుభవాలు నీటి మడుగులుగా మారునుగాక. ఎవరైతే శారీరక బలహీనతలో ఉన్నారో వారు మీ శక్తితో నూతన బలమును పొందుదురుగాక. కుటుంబాల్లో ఆయన ఉన్నటువంటి శాపమును మీరు కొట్టివేయండి. నీ బిడ్డలకు విజయాన్ని ఇవ్వండి, ఐశ్వర్యాన్ని ఇవ్వండి. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి నాయన. కృతజ్ఞత భావము వారి హృదయాల్లో ఉంచండి నాయన. మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టి దీవించండి. ఈ దినము నాయన మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను మీ హస్తముంచి మీరు ఆశీర్వదించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం, ఆమేన్, ఆమేన్. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మన జీవితాల్లో ప్రభు స్థిరపరుస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.